రైట్ కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ కావాలనే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. జగన్ ఇతర రాష్ట్రాల్లో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. జగన్ పై అనర్హత వేటు వేస్తామంటున్నారు. ఆ అనర్హత వేటు ఎలా వేస్తారో చూస్తామన్నారు. హోదాకి ఎంత గుంజుకోవడం ఏంటి? దట్స్ నాట్ ఫెయిర్. ప్రతిపక్ష హోదాకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ తెలుసా వైసీపీ? అదే చెప్తున్నాను, తెలుసులు కాబట్టే చెప్తున్నాను. గతంలో పీజేఆర్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు పి జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ ఇక్కడ మనకి 11 మంది ఉన్నారు. ఇవ్వాలి, మన హ్యాస్ టు గివ్. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇవ్వమంటున్నారు, మనం ఇవ్వాలంటున్నాం. దట్ ఇట్ బి డిసైడ్. 18 మంది ఎమ్మెల్యేలు కనీసం ఉండాలి అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మేము కొట్టాలా? ఏముంది, మన అపోజిషన్ లో 36 ఎంపీస్. ఏ మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏం చేస్తాం? లోక్సభ కంటే పెద్ద సభ ఇది. అయితే ఏ సభ ఆ సభే, దానికి ఉన్న శాంక్టిటీ వేరు, అని కాదంటం లేదు. 60 రోజుల పాటు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నిబంధన ఉందని నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు రైట్ వాళ్ళ నిబంధన ఉందంటున్నారు. మేము చేసి చూడమంటున్నాము. దానికి దీనికి సంబంధం ఉంది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న సమయంలో రూలింగ్ ఇవ్వడం, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు, అది చట్టవిరుద్ధం అని జగన్ గారు నేను హైకోర్టులో పిటిషన్. ఖచ్చితంగా చట్టవిరుద్ధం. హైకోర్టులో చట్టవిరుద్ధం ఉన్న దానికి ఎక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడం ఉంది. ఇట్స్ నాట్ కరెక్ట్. రూలింగ్ అంటే ఇస్తాం, ఇచ్చేయడం అన్నటువంటిది ఏముంది? దట్స్ నాట్ ఫైర్. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? చూద్దాం. ఏదో రాకుండా మనం ఎందుకు మేడమేషాలు లెక్క పెట్టడం? సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మేం కాదు ఇచ్చేదని స్పీకర్ పదే చెప్తున్నారు. ప్రజలే ఇచ్చారు కాబట్టి, గతంలో వచ్చినటువంటి లీడర్ కూడా ప్రజలే ఇచ్చారు. ఇవాళ ప్రజలే ఇచ్చారు, ఇవ్వాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్.